ఇక్కడ చూడండి, ఇక్కడ సర్వేలో పాల్గొన్న వారి వివరాలు ఒకసారి చూసినట్లయితే సర్వేలో పాల్గొన్న వారి సంఖ్య మొత్తం 3,54,77,554. దానిలో బీసీలు 1,64,00,000 చేంజ్ ఉన్నది, ఎస్సీలు 61,84,000 ఉన్నారు, ఎస్టీలు 37 లక్షలు ఉన్నారు, సో ఓసీలు 47 లక్షలు ఉన్నారు, 47,21,000 ఉన్నారు, ముస్లింలు 44 లక్షలు ఉన్నారు. సో ఇట్లా మొత్తానికైతే ఈ విధంగా తీసుకుని రిఫరెన్స్ తీసుకొని మొత్తానికైతే ఎస్సీలు 17%, ఎస్టీలు 10%. సో ఈ రెండు ఎస్సీలు ఎస్టీలు కలిపితేనే దాదాపు 28% కనబడుతుంది. సో ఓసీలు 13.31%, ముస్లిం ఓసీలు 2.47%, ఈ రెండు కలిపితే 15% అంటే ఈ ప్రభుత్వం చెప్తోంది. గత సమగ్ర కుటుంబ సర్వేలో 21% చూపించారట. సో మొత్తం 15.79%. దీనిలో 3,54,77,554 మంది సర్వే. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు బీసీ చెందిన వారు 1,64,00,000 మంది ఉన్నారని, ఇది రాష్ట్ర జనాభాలో 46.25% అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో దీనిలో చాలా క్లియర్గా ప్రభుత్వం ఏం చేయాలంటే, ఏ కులం, ఇప్పుడు ఆల్రెడీ కులగణ సర్వే కాబట్టి బీసీలలో మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, సమగ్ర కుటుంబ సర్వేలు ఎంతమంది ఉన్నారు, ఇటు సమగ్ర కులగణ సర్వేలు ఎంతమంది ఉన్నారు, ఇటు పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, గౌడ్లు, యాదవులు, అదేవిధంగా ముదిరాజులు, ఇట్లా ప్రతి కులాన్ని ఈరోజు సమగ్ర కుటుంబ సర్వేలో ఎంతమంది ఉన్నారు, సమగ్ర కులగణన సర్వేలో ప్రస్తుతం చేసిన సర్వేలో ఎంతమంది ఉన్నారు, ఈ రెండు కనుక ముందు పెట్టి ఈరోజు చర్చ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి గందరగోళంలో ఏవైతే ఉన్నాయో కొంత క్లారిటీ వస్తుంది. మీరు చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి సర్వే వాస్తవమా అవాస్తవమా, వాస్తవాలు ఏంటి అని చెప్పే ప్రయత్నం చేస్తే ఈరోజు బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళలో అనుమానాలు కూడా నివృత్తి అయ్యే అవకాశం ఉండేది, వాళ్ళకు క్లారిటీ వచ్చే అవకాశంగా కనబడుతూ ఉంది. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉన్నాయి. సో ముస్లింలలో 10% బీసీలు ఉన్నారట, 2.48% ఓసులు. ఈ ముస్లింలలో 10% బీసీలు ఎవరు అనే విషయాలు కూడా ఈరోజు ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. ముస్లింలో ఓసీలు అని చెప్తారు, వాళ్ళు ఎవరు, వాళ్ళకి సబ్ కేటగిరీస్ ఏమైనా ఉందా, కేటగిరీ ఏమైనా ఉందా, వాటి కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలియాల్సిన ఉంది. తెలిస్తే దీనిపైన చాలా విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. మెయిన్గా బీసీల సంఖ్యను తగ్గించారు అనేది ఒక వాదన బలంగా అనిపిస్తుంది. దానిపైన ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది.